వెల్కమ్ టు మెగానెన్ టీవీ. అమెరికా ఒక దేశాన్ని టార్గెట్ చేస్తే ప్రపంచం మొత్తం ఆ దేశాన్ని దూరం పెడుతుంది. అమెరికా అధ్యక్షుడు ఒక నాయకుడిని ఐసోలేట్ చేయాలనుకుంటే ఏ దేశమో ఆ నాయకుడికి ఆశ్రయం ఇవ్వడానికి సాహసించదు. కానీ ఈ నియామకాలన్నీ ఒక దేశం దగ్గరికి వచ్చేసరికి పటాపంచలవుతాయి. అదే భారతదేశం. ఉక్రెయిన్తో యుద్ధం మొదలైన తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాను, ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను గ్లోబల్ విలన్ గా మార్చేశాయి. పుతిన్ పై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆయన బయట అడుగు పెడితే అరెస్టు చేస్తామని అమెరికా, యూరోప్ దేశాలు హెచ్చరించాయి. కానీ వీటన్నింటినీ త్రొంగలో తొక్కుతూ సెప్టెంబర్లో జరగబోయే బ్రిక్స్ సమ్మిట్ కోసం పుతిన్ స్వయంగా న్యూఢిల్లీలో అడుగుపెట్టబోతున్నారు. రష్యా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అసలు పుతిన్ ఇండియాకు రావడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఢిల్లీలో ఆయన అడుగు పెడితే జరిగే పరిణామాలేంటి? బ్రిక్స్ దేశాలు వేసే మాస్టర్ ప్లాన్ ఏంటి? భారతదేశ దౌత్య రంగానికి, ఆర్థిక వ్యూహాలకు మరింత ఊపునిచ్చే ఒక గొప్ప అంతర్జాతీయ పరిణామం చోటు చేసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 12, 13 తేదీలలో దేశ రాజధాని న్యూఢిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం 2026 అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనుంది. ఈ సమ్మిట్లో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ రానున్నారు. ఈ విషయాన్ని రష్యా ప్రభుత్వ ప్రధాన కార్యాలయం అధికారికంగా అనౌన్స్ చేసింది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయాలు వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో పుతిన్ రాక హాట్ టాపిక్ గా మారింది. పుతిన్ కేవలం ఒక్క ఏడాది వ్యవధిలోనే భారతదేశంలో పర్యటించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. అంతకుముందు గత ఏడాది డిసెంబర్ నెలలో జరిగిన 23వ భారత రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం ఆయన న్యూఢిల్లీకి వచ్చారు. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీతో పుతిన్ జరిపిన ద్వైపాక్షిక చర్చలు ఇరు దేశాల బంధాన్ని మరింత బలపరిచాయి. ఇప్పుడు మళ్లీ కొన్ని నెలల వ్యవధిలోనే ఆయన భారత్కు రానుండటం విశేషం. 2023 ఆగస్టులో సౌత్ ఆఫ్రికాలో బ్రిక్స్ సమ్మిట్ జరిగింది. అప్పుడు పుతిన్ అక్కడికి వెళ్లలేదు. కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే పాల్గొన్నారు. కారణం, ఉక్రెయిన్లోని పిల్లలను అక్రమంగా తరలించారనే ఆరోపణలతో ఐసీసీ పుతిన్ పై అరెస్టు వారెంట్ జారీ చేసింది. సౌత్ ఆఫ్రికా ఈ కోర్టులో సభ్య దేశం. వాళ్ల చట్టాల ప్రకారం పుతిన్ అక్కడ అడుగు పెడితే అరెస్టు చేయాల్సిందే. ఈ ఇబ్బంది తలెత్తకూడదనే పుతిన్ అప్పట్లో తన పర్యటనను రద్దు చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఢిల్లీ పర్యటనకు వచ్చేసరికి సీన్ మారింది. ఎందుకంటే ఇండియా ఎప్పుడూ స్వతంత్ర విదేశీ విధానాన్ని ఫాలో అవుతుంది. భారతదేశం ఐసీసీని గుర్తించలేదు. ఆ కోర్టు ఏర్పాటుకు కారణమైన రోమ్ స్టాట్యూట్ పై ఇండియా సంతకం చేయలేదు. అంటే ఐసీసీ జారీ చేసే వారెంట్లకు ఇండియాలో ఎలాంటి విలువ లేదు. పుతిన్ ఢిల్లీలో అడుగు పెడితే ఆయనకు పూర్తి స్టేటు ప్రోటోకాల్తో ఒక గ్లోబల్ లీడర్కు దక్కే అత్యున్నత భద్రతతో స్వాగతం లభిస్తుంది. పాశ్చాత్య దేశాల బెదిరింపులకు ఇండియా భయపడదు అని చెప్పడానికి ఇదొక అతి పెద్ద ఉదాహరణ. అమెరికా ఇంతలా టెన్షన్ పడటానికి కేవలం పుతిన్ వస్తున్నాడు అన్నది మాత్రం కారణం కాదు. ఈ బ్రిక్స్ కూటమి వేస్తున్న అడుగులు అమెరికా ఆర్థిక సామ్రాజ్యాన్ని వణికిస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ వాణిజ్యం మొత్తం అమెరికన్ డాలర్ చుట్టూనే తిరుగుతుంది. మీరు ఆయిల్ కొనాలన్నా, టెక్నాలజీ కొనాలన్నా డాలర్ కావాల్సిందే. అమెరికాకు ఎవరైనా ఎదురు తిరిగితే వెంటనే వారిపై ఆర్థిక ఆంక్షలు విధిస్తుంది. అంటే వారు డాలర్ను వాడకుండా ఆపేస్తుంది. ఇదే అమెరికా చేతిలో ఉన్న అతిపెద్ద ఆయుధం. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా మీద అమెరికా ప్రయోగించింది ఇదే అస్త్రం. కానీ ఇక్కడే బ్రిక్స్ దేశాలు మాస్టర్ మైండ్లా ఆలోచించాయి. మనమంతా డాలర్కు ప్రత్యామ్నాయంగా ఒక కొత్త సిస్టమ్ని ఎందుకు తీసుకురాకూడదు అనే ఆలోచన నుంచే డీ డాలరైజేషన్ మొదలైంది. రష్యా, చైనా ఇప్పుడు తమ వ్యాపారాలను డాలర్లలో కాకుండా రూబుల్, యువాన్లలో చేసుకుంటున్నాయి. ఇండియా కూడా రష్యా నుండి కొనే ఆయిల్కు లోకల్ కరెన్సీల ద్వారా పేమెంట్స్ చేసే మెకానిజంను అన్వేషిస్తుంది. ఈ సెప్టెంబర్లో ఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ మీటింగ్లో కొత్తగా చేరిన ఇరాను, యుఏఈ, ఈజిప్టు, ఇథియోపియా దేశాలతో కలిపి డాలర్ వాడకాన్ని తగ్గించే ఒక ఉమ్మడి పేమెంట్ సిస్టంపై సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇది గనక జరిగితే అమెరికా పెత్తనానికి అతిపెద్ద దెబ్బే ఇది అవుతుంది. ఇక పాశ్చాత్య దేశాలు ఎన్ని చెప్పినా ఇండియా రష్యాను ఎందుకు దూరం పెట్టదు? దీనికి సమాధానం చరిత్రలో ఉంది. 1971లో ఇండియా, పాకిస్తాన్ మధ్య బంగ్లాదేశ్ విముక్తి కోసం యుద్ధం జరుగుతున్నప్పుడు అమెరికా తన అతిపెద్ద యుద్ధ నౌక యుఎస్ఎస్ ఎంటర్ప్రైజెస్ ను ఇండియా మీదకు పంపింది. అప్పుడు బ్రిటన్ కూడా ఇండియాకు వ్యతిరేకంగా వచ్చింది. ఆ సమయంలో ఇండియాకు అండగా నిలబడి తన అణు జలాంతర్గాములను పంపి అమెరికాను వెనక్కి నెట్టింది కేవలం ఒక్క రష్యా మాత్రమే. ఆ రోజు మొదలైన ఆ నమ్మకం ఈనాటికి కొనసాగుతుంది. ఇండియన్ ఆర్మీ వాడుతున్న ఆయుధాల్లో సుమారు 60% పైగా రష్యన్ పరిజ్ఞానమే. బ్రహ్మోస్ మిస్సైల్ లాంటి అద్భుతమైన ఆయుధాన్ని రష్యా సహకారంతోనే
ఇండియా అభివృద్ధి చేసింది. ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా భారీ డిస్కౌంట్తో ఇండియాకు ఆయిల్ ఇచ్చింది. దీనివల్ల ఇండియా వేల కోట్ల రూపాయలను ఆదా చేయగలిగింది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికా గడ్డపైనే నిలబడి యూరప్ సమస్యలు ప్రపంచ సమస్యలు కాదు, మేము ఎవరి దగ్గర ఆయిల్ కొనుక్కోవాలో మాకు తెలుసు, మా దేశ ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యమని చెప్పడం ఇండియా బలాన్ని చూపిస్తుంది. మరి సెప్టెంబర్లో జరగబోయే ఈ 2 రోజుల బ్రిక్స్ మీటింగ్లో ఏం జరగబోతుంది? అదే ఇప్పుడు టాక్ ఆఫ్ ది వరల్డ్గా మారింది. ప్రపంచాన్ని కేవలం అమెరికా మాత్రమే శాసించడం అనేది ఇకపై చెల్లదనే మెసేజ్ను ఈ మీటింగ్ బలంగా ఇవ్వబోతుందని సమాచారం. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా దేశాలకు భారత్ ఒక పెద్దన్నగా ఈ సమిట్ ద్వారా మారబోతుంది. ఈ సమ్మిట్లో సైడ్ లైన్స్లో ప్రధాని మోదీ మరియు పుతిన్ మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీ, న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి పెద్ద ఒప్పందాలు కుదిరే ఛాన్స్ ఉంది. మొత్తం మీద చూసుకుంటే వ్లాదిమిర్ పుతిన్ ఢిల్లీకి రావడం అనేది కేవలం ఒక వ్యక్తి పర్యటన కాదు, ఇది మారుతున్న ప్రపంచ క్రమానికి నాంది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అడ్డంకులు దాటి అమెరికా డాలర్ ఆధిపత్యానికి చెక్ పెడుతూ గ్లోబల్ పాలిటిక్స్ లో బ్రిక్స్ దేశాలు ఒక సరికొత్త శకానికి నాంది పలుకనున్నాయి. దానికి కేంద్ర బిందువు మన న్యూఢిల్లీ అవ్వడం భారతీయులందరికీ గర్వకారణం. మరి ఈ బ్రిక్స్ సమ్మిట్ తో డాలర్ ఆధిపత్యం నిజంగానే అంతమవుతుందా, లేదా పుతిన్ పర్యటన తర్వాత అమెరికా ఇండియా పట్ల తన వైఖరిని మార్చుకుంటుందా అనేది వేచి చూడాలి.